జగన్ గారు నిన్న చాలా చక్కగా ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడాడో సార్ విన్నారండి. బీజేపీకి 3 స్థానాలున్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. ఆయన లాజిక్లే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. మీ దగ్గర నుంచి 10 మంది ఎమ్మెల్యేలు లాగేసుకోకుండా నేను ఉంచాను కాబట్టి నేను మీకు విపక్ష హోదా ఇచ్చినట్టే అంటున్నాడు ఆయన మహానుభావుడు. నమస్కారం. జనరల్ గా ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారంటే ప్రజలు ఇస్తారండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఇచ్చారు, తక్కువే వచ్చాయి. అయినా కూడా ప్రతిపక్ష హోదా వచ్చే అంత అంటే 10% 18 సీట్లు దాటిచ్చారు. సో ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను లాక్కోకుండా వదిలేసాను అంటున్నారు. ఆయన వదలలేదండి. ఈయన అన్ని ప్రయత్నాలు చేశాడు, అయినా కూడా అవ్వలేదు. ఒకవేళ 4 ఎమ్మెల్యేలు తీసేసుకున్నా కూడా 23 నుంచి 4 తీసిన 19. ఆ 19 ఇంకెవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు వెళ్ళలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది మాకు. అది ఈయన ఇవ్వలేదు, ఈయన ఇచ్చానని చెప్తున్నారు. మీ దగ్గర నుంచి లాక్కోకపోవడమే నేను మీకు ఇవ్వటం అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ జగన్ గారికి అసలు ప్రజలే ఇవ్వలేదు, 11 సీట్లు ఇచ్చారు. ప్రజలే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వకపోయినా నాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. అది కరెక్ట్ గా లేదు.